తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే గనక మీ మొబైల్‌లోనే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. సో, 2 ప్రాసెస్‌లో అయితే గనక మీరు మీ యొక్క తల్లికి వందనం స్కీమ్ స్టేటస్‌ని అయితే గనక ఈజీగా మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో, ఆ లింక్ ట్యాప్ చేయగానే మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్‌లోనే ఈజీగా తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్పబోతున్నానండి. సో, కంపల్సరీగా ఈ వీడియోని అయితే గనక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ప్రతి ఒక్క యూజ్‌ఫుల్ పర్సన్‌కి ఈ వీడియో రీచ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఇప్పుడైతే గనక ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ మెన్షన్ చేశాను కదా! సో, ఆ లింక్ అయితే గనక ట్యాప్ చేసేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన లింక్‌ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుందండి. ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది. సో, ఫస్ట్ అయితే గనక స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో, తల్లికి వందనం అని చెప్పి స్కీమ్ పేరైతే గనక సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ తల్లికి వందనం స్కీమ్ ఈ ఇయరే ఈ 2025లో స్టార్ట్ అయింది కాబట్టి 25, 26 అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఆధార్ నెంబర్ అడుగుతుందనమాట. సో, ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. సో, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీ ఆధార్ నెంబర్‌కి ఏ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటుందో ఆ మొబైల్‌కి అయితే గనక ఓటీపీ వస్తుందండి. సో, ఇప్పుడైతే గనక ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ఓకే చేసిన తర్వాత మీకైతే గనక మీ డీటెయిల్స్ అన్నీ ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్‌ఫుల్ అని చూపించింది కదా! సో, ఇప్పుడు ఈ క్యాండిడేట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇంకా అప్డేట్ అవ్వలేదనమాట. సో, అందుకని చెప్పి ఇలా చూపిస్తుంది. సో, ఇన్ కేస్ అప్డేట్ అయితే గనక మీకు నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకిప్పుడు చూపిస్తాను. ఇన్ కేస్ మీ అప్లికేషన్ అప్డేట్ అయితే గనక ఈ విధంగా చూపిస్తుందండి. అప్లికేషన్ నంబర్, నెక్స్ట్ అప్లికేషన్ డేట్ అండ్ అప్లికేషన్ స్టేటస్ మీరు ఎలిజిబుల్‌నా, ఇనెలిజిబుల్‌నా అని చెప్పి చూపిస్తుంది. సో, ఇక్కడ ఈ క్యాండిడేట్ అయితే గనక ఇనెలిజిబుల్ అంటండి. సో, ఎందుకు ఇనెలిజిబుల్ అంటే యావరేజ్ కన్జంప్షన్ అంటే వీళ్ళ యొక్క పవర్ బిల్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట. సో, అందుకని చెప్పి వీళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పి లిస్ట్‌లో చూపించిందనమాట. సో, ఈ విధంగా అయితే గనక మీ యొక్క అప్లికేషన్‌ని ఎందుకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అయితే గనక మీకు ఇచ్చేస్తుందండి. సో, 300 యూనిట్స్ దాటి ఉండకూడదు మీ కరెంట్ బిల్. అదే విధంగా ఎవరైనా భూమి కలిగి ఉంటే గనక వాళ్ళకి 10 ఎకరాలు దాటి ఉండకూడదు. 10 ఎకరాల లోపే ఉండాలి. అదే విధంగా 4 వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదనమాట. కార్ గాని అలా ఏమీ కలిగి ఉండకూడదు 4 వీలర్స్. సో, గ్రామాల్లో నివసించే వాళ్ళ యొక్క నెల ఆదాయం అయితే గనక 10,000 లోపు, ఇంకా పట్టణాల్లో నివసించే వారి యొక్క నెల ఆదాయం అయితే గనక 12,000 లోపు కలిగి ఉండాలనమాట. సో, ఇప్పుడు మీకు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి కూడా మీరు ఎలిజిబుల్ కాలేదు అంటే గనక మీరు ఈ నెల 20 లోగా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. సో, మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే గనక గ్రీవియన్స్ అబ్జెక్షన్స్ వచ్చేసి ఈ మంత్ 20 లోగా మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా లిస్ట్‌లో మీ నేమ్ లేదు అని చెప్పి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే గనక వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవియన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పి చూపిస్తున్నారు కదండీ. సో, ఈ మంత్ ఎండింగ్ లోగా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కూడా ఓపెన్ అవుద్ది. అండ్ జూలై 5th కల్లా మీకు కూడా అమౌంట్ పడుతుందండి సెకండ్ లిస్ట్‌లో. సో, నెక్స్ట్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ యొక్క తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ అనేది కూడా ఏ విధంగా చూసుకోవచ్చు అనేది చెప్తాను. ప్రాసెస్ కంప్లీట్‌గా వినండి. సో, ఫస్ట్ అయితే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్‌ని అయితే గనక సేవ్ చేసుకోండి. 9553000009. సో, ఈ నంబర్‌ని అయితే గనక మీరు సేవ్ చేసుకొని హాయ్ అని చెప్పి మీరు మెసేజ్ పంపించగానే మీకు రిప్లై అనేది వస్తుందండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు ఒక మెసేజ్ అయితే గనక వస్తుందండి. సేవను ఎంచుకోండి అని చెప్పి. సో, ఇక్కడ రిప్లై అనేది నాకు తెలుగులో వచ్చిందండి. సో, ఇంగ్లీష్‌లో కూడా కావాలి అనుకుంటే గనక ఇయ్యన్ అని చెప్పి టైప్ చేసి మీరు మెసేజ్ చేస్తే గనక మీకు ఇంగ్లీష్‌లో కూడా వస్తుందనమాట. సో, ఇప్పుడైతే గనక నెక్స్ట్ మీరు సేవలు ఎంచుకోండి అనే దానిపైన ఇక్కడ ట్యాప్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ దయచేసి ఒక సేవని ఎంచుకోండి అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే వాట్సాప్ గవర్నెన్స్‌లో ఎన్ని సేవలున్నాయో ప్రతి ఒక్క సేవని చూపిస్తుంది. సో, ఇక్కడ మనకు కావాల్సిన తల్లికి వందనం కాబట్టి సో, అదైతే గనక సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తల్లికి వందనం 2025 స్థితి అని ఉంది కదా!
సో, ఇక్కడైతే గనక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లి ఆధార్ నంబర్ నమోదు చేయండి అని చూపిస్తుంది కదా! సో, ఎవరైతే గార్డియన్‌గా ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆధార్ నంబర్‌నైతే గనక మెన్షన్ చేయండి. సో, మీ యొక్క ఆధార్ నంబర్ మెన్షన్ చేయగానే నిర్ధారించండి అని ఇక్కడ చూపిస్తుంది కదండీ! సో, ఇక్కడైతే గనక ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే సో, మీ యొక్క తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి స్టేటస్ అయితే గనక చూపిస్తుందండి. చూడండి. మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు. రూ. 13,000 మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి అని చెప్పి మీకు రిప్లై వస్తుందనమాట. సో, మీరు ఎంతమంది పిల్లలు కలిగి ఉంటే అంతమందికి అంటే మీ యొక్క స్టేటస్‌ని ఎవరు ఏ విధంగా స్టేటస్ కలిగి ఉన్నారు, మీరు ఎలిజిబులా, ఇనెలిజిబులా ప్రతి ఒక్క స్టేటస్‌ని మీకైతే గనక రిప్లై ఈ విధంగా వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా వాట్సాప్ ద్వారా మీరు ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో, మాక్సిమం ప్రెజెంట్ అయితే గనక ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. సో, మీరు హాయ్ అని చెప్పి మీరు మెసేజ్ చేయగానే మీకు రిప్లై రాకపోయినా సరే మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. సో, మీరు ట్రై చేయండి. కంపల్సరీగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ యొక్క స్టేటస్‌నైతే చెక్ చేసుకోవచ్చు. సో, ఎవరు డిసప్పాయింట్ అయ్యి మధ్యలో వదిలేయవద్దు. సో, మీరు రిప్లై వచ్చేంత వరకు ఓపికగా మీరు ట్రై చేయండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇన్‌కేస్ మీకు ఆ వేలో గనక ఓపెన్ అవ్వకపోతే సో, ఫస్ట్ ఒక ప్రాసెస్ చెప్పాను కదా! డిస్క్రిప్షన్‌లో లింక్ మెన్షన్ చేశాను. సో, ఆ వేలో అయినా సరే ట్రై చేసి మీరు మీ యొక్క తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి స్టేటస్‌నైతే గనక ఈజీగా మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చండి. సో, మీరెవరైనా అప్లై చేయాలి మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మీరు ఎలిజిబుల్ కాలేదు అనుకుంటే గనక మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అయితే మీరు 2 ప్రాసెస్‌లో ఈజీగా తెలుసుకున్నారు కదండీ! సో, మీకు లింక్ ఓపెన్ అయిందా లేదా? మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా? అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఈ వీడియో అయితే గనుక యూజ్ అవుతుంది. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.